హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము ఇలాగు రాయబడింది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభువునకు ఒక ప్రత్యేకమైన నామము, ఎవరు కూడా వాడనటువంటి ఒక విచిత్రమైనటువంటి నామమును ఆ ఉన్నతునికి ఆయన ఇస్తూ ఉన్నాడు. అది దేవదూతల కన్నా కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు అంటున్నాడు. జీసస్ లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్ అంటున్నాడు. ఆయనే కదా మొదటి అధ్యాయంలో రాస్తూ ఆయన దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో, ఎంత శ్రేష్టమైన నామమును కలిగినవాడో, మహోన్నతుని కుడి పార్శ్వమున అత్యంత ఉన్నతమైన స్థానమున కూర్చున్నవాడు అని చెప్పి, ఇప్పుడేమో ఆయనను దేవదూతల కన్నా కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? అతి శ్రేష్ఠుడు సేవకుడయ్యాడు. ఆయన శ్రేష్టమైన నామాన్ని విడిచిపెట్టి ద నేమ్ అబౌవ్ ఎవ్రీ నేమ్, అత్యంత ఉన్నత నామము, ఎవరు ఎరుగలేని నామము, ఎవరు పిలువలేని నామము, ఎవరికి తెలియని నామము, అత్యున్నత నామము ఆయన విడిచిపెట్టి సామాన్య నామము యేసు అను సామాన్య నామమును ఆయన తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ గ్రంథకర్త తెలియచేయటానికే ఆయన సామాన్యమైన నామాన్ని ఆయన వాడుతున్నారు. మత్తయి భక్తుడు తన సువార్తలో తెలియచేస్తూ, దేవుని దూత ఏ విధంగా యోసేపునకు ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఎందుకనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన నామము యేసు అని వెల్లడి చేస్తారు. ఆయన విమోచకుడు. ఆయన తన ప్రజల పాపములను విమోచించినటువంటి వాడు కాబట్టి ఆయన నామము యేసు అంట. తన రక్తాన్ని చిందించి పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి విమోచన కలుగజేసినందున యేసు అని మరొక నామాన్ని తెలియజేస్తూ అంటాడు, ఆయన ఇమ్మానుయేలు, దేవుడు అంటాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో కూడున్నాడు. మనతో ఉండడానికి ఆయన దేవుడే ఈ లోకానికి మానవాళి కొరకు దిగి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారి అరణ్యములో తమ గుడారాలు వేసుకొని నివసించినప్పుడు వారి మధ్య ఒక గుడారం, ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధి వారి మధ్య నివసించాను. ఆ ప్రత్యక్ష గుడారము దేవుడు తన ప్రజలతో కూడా ఉండుట కొరకు ఆ ప్రత్యక్ష గుడారమే దిగి వచ్చినట్లుగా ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త యొక్క భావమై ఉంటా ఉంది. మత్తయి సువార్తికుని యొక్క భావమై ఉంటా ఉంది. ఏ విధంగా దేవుడు మనతో కూడా ఉన్నాడో, అదేవిధంగా దేవుడు ఏ విధంగా ఆయన వారిని నడిపించాడో, ఆయన కాపరిగా వారిని నడిపించాడు, వారితో ఉన్నాడు, ఆయన వారిని నడిపించాడు, ఆయన వారికి మార్గమును చూపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన వారితో కూడా నడిచినట్లుగా, వారికి మార్గము చూపినట్లుగా, అలాగే ఆయన వారిని మోసాడు. గద్ద తన పిల్లలను రెక్కల మీద పెట్టుకొని మోసినట్లుగా దేవుడు వారిని మోసాడు. ఆయన వారిని ఆదరించాడు. తల్లిలా ఆయన వారిని ఆదరించడానికి వారితో కూడా ఉన్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆయన 2 నామములను మత్తయి సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా హెబ్రీ గ్రంథకర్త తనదైన ప్రత్యేక నామములను యేసు అను నామముతో కూడా జతపరుస్తూ యేసయ్య యొక్క అనుబంధ నామములను సబ్ టైటిల్స్ ఇస్తూ ఉన్నాడు. ఇవి చాలా ప్రత్యేకమైనవిగా, ఆసక్తి కలిగించేవిగా ఉంటా ఉన్నాయి. ఒకటి ఇక్కడ మనము చదివినట్లుగా ఆయనంట
దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు అంటూ ఉన్నాడు. లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్, జీసస్ లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్. యేసయ్య దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు అని ఆయన్ని పిలుస్తున్నాడు. అందుకు ఆయన అంటూ ఉన్నాడు, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు. ఎందుకు ఆయన దేవదూతల కన్నా ఉన్నతుడు, దేవదూతల కన్నా శ్రేష్టమైనటువంటి వాడు, గ్రేటర్ దాన్ ద ఏంజల్స్, గ్రేటర్ దాన్ ద ప్రొఫెట్స్, గ్రేటర్ దాన్ ద యూనివర్స్ ఇట్ సెల్ఫ్. అట్టి మహోన్నతుడు దేవుని యొక్క సింహాసనము కుడిపార్శ్వమున కూర్చున్నవాడు, దేవునితో సమానుడు ఎందుకు మానవుడయ్యాడు అంటే దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడుగా అంటే మానవుడిగా చేయబడ్డాడు అనంటే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించుటకు అని అంటున్నాడు. గ్రేస్ ఆఫ్ గాడ్ మనందరి కొరకు ఆయన కృప కలిగి తన కుమారుని లోకానికి పంపించారు. దేవదూతలకు ప్రభువు ఆయన ఇష్టముగా ఆయన తన మహిమ సింహాసమును విడిచిపెట్టి మన కొరకు మరణించుటకు దేవుని కృపను బట్టి ఆయన మన కొరకు దిగి వచ్చానని, దేవదూతలకు అధికుడు దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడుగా అంటే మానవుడిగా చేయబడినని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. జీసస్ లిటిల్ లోవర్ దాన్ ఏంజల్స్, దేవదూతల కన్నా కొంచెము తక్కువ వాడిగా చేయబడినని ఆయన రాస్తూ ఉన్నాడు. అందుబట్టి ఆయన మరణము పొంది మరలా మహిమ ప్రభావములు కిరీటంగా ధరించుకొని మరలా తండ్రి ఉన్నత సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడొగుతూ మనల్ని ఏలువానిగా ప్రభువుగా ప్రభువుగా ఉంటూ ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. రెండవ టైటిల్, సెకండ్ టైటిల్ ఆదర్ టు ద హీబ్రూస్ గివ్స్ టు అస్ ఈజ్ ఆథర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకర్త. రెండవ నామము, ఆయన ఇస్తున్న రెండవ నామము రక్షణకర్తను నామము. 10వ వచనములో ఎవని నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఆయన మన రక్షణకర్తయని, ఆయన శ్రమల ద్వారా తనను సంపూర్ణునిగా చేసుకొనెనని, అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుటకు ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నాయో, ఎవని వలన సమస్తము కలిగెనో ఆయనే చేశాడు, ఆయన కొరకే చేశాడు. కానీ ఆయన కొరకు, ఆయన చేసుకున్న ఈ మనుషుల కొరకు ఆయనే దిగి వచ్చి వారికి రక్షణకర్త ఆయనని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. అందుకొరకు ఆయన మానవునితో కూడా శ్రమలు అనుభవించి తనను సంపూర్ణునిగా చేసుకొనుచున్నాడని తెలియజేయబడుతుంది. ప్రభు సంపూర్ణుడు. అయితే ఈ సంపూర్ణత యొక్క భావం ఏమనంటే ఆయన మన శ్రమలను ఎరుగునని మనము ఎరుగగలుగుట. ఆయన ఆకాశంలో ఉండి నీ శ్రమ నాకు తెలుసు అని అంటే అది మనం గ్రహింపలేంది. కానీ దిగి వచ్చి మనతో కూడా శ్రమలు అనుభవించి మన శ్రమలను తాను తీసుకొని, మన శ్రమలను తొలగించి, మరణమును తొలగించి మహిమకు తీసుకొని అనేకులను మహిమకు తీసుకొని వచ్చినందున ఆయన శ్రేష్టమైన రక్షణ. ఆయన 3వ నామము ఏమనంటే హెబ్రీ గ్రంథకర్త ప్రకారము ఒక ప్రత్యేకమైన టైటిల్ ప్రభువునకు, యేసు ప్రభువునకు అతడు ఇస్తున్న నామం ఏమంటే అబ్రహాము సంతానము. 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన అబ్రహాము సంతానము అంటున్నాడు. ఎందుకు ఆయన అబ్రహాము సంతానం అయ్యాడు అనంటే హెబ్రీ గ్రంథకర్త భావం ఏమనంటే 12వ వచనంలో వారిని సహోదరులని పిలుచుటకు, సింప్లీ టు కాల్ అస్ బ్రదర్స్, జీసస్ బికమ్ a man
He became a seed of Abraham. ఆయన అబ్రహాము సంతానమయ్యాడు. అబ్రహామునకు ఆకాశ నక్షత్రముల వలె, భూమి ఇసుక రేణువుల వలె సంతానమునిస్తానన్న ప్రభు, హీ బికమ్ వన్ ఆఫ్ దెమ్. ఆయన కూడా వారిలో ఒకడయ్యాడో. నిన్ను నన్ను కూడా విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమయ్యే భాగ్యాన్ని మనకు కూడా ఇచ్చాడు. హీ బికమ్ సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము సంతానమయ్యారు. ఎందుకోనంటే వారిని సహోదరులను పిలుచుటకు, ఇశ్రాయేలు ప్రజలకు సోదరులుగా ఉండుటకు, నీకు నాకు సోదరులుగా ఉండుటకు. అంతేకాదు మనలను పిల్లలుగా చేసుకోవడానికి ఆయన అంటున్నారు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. He introduces us in heaven like this. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. పరమునకు మనలను పరిచయం చేయటానికి అనేక మంది కుమారులను మహిమకు తీసుకొని వెళ్ళి, ఆ మహిమలో పరలోకపు పరిశుద్ధ దూతలకు వీరెవరు అని అంటే, ఇదిగో నేను దేవుడు నాకిచ్చిన పిల్లలు అని మనల్ని చెప్పటానికి, మనల్ని గురించి చెప్పడానికి ఆయన మానవుడయ్యాడు, అబ్రహాము సంతానమయ్యాడు అని హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. మనల్ని సహోదరుని పిలుచుటకు, మనల్ని పిల్లలని పిలుచుటకు ఆయన అబ్రహాము సంతానమయ్యాడంట. అంత మాత్రమే కాదు, ఎందుకు అని అంటే ఆ ప్రభు అంటారు, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున 14వ వచనంలో 2వ అధ్యాయం 14లో, నేను కూడా రక్త మాంసములు గలవానిగా, మానవునిగా దేవదూతల కన్నా కొంచెము తక్కువనిగా, వారి రక్షణకర్తగా, అబ్రహాము సంతానముగా నేను కూడా రక్త మాంసములు గలవానిగా వారితో కూడా ఉంటాను, వారి కొరకు మారుతాను, వారి కొరకు నేను కూడా రక్త మాంసములు ధరించుకొని వారితో కూడా జీవిస్తాను, వారితో కూడా పాలి భాగస్థుడనవుతాను, వారి కష్ట నష్టములు పంచుకుంటాను, వారి యొక్క కష్ట నష్టములు తొలగిస్తాను, వారి శ్రమలు నిందలు తొలగిస్తాను అని ప్రభువు అనుకుంటూ ఉన్నారంట. ఆ పిల్లలు రక్త మాంసములు గల వారు కనుక. అంతేకాదు ఆ పిల్లలు అపవాదికి లోబడిపోయారు కనుక, అపవాదికి వారు లోబడిపోయారు. అపవాది యొక్క మరణ బలమునకు, అపవాది యొక్క మరణ భయమునకు, అపవాది యొక్క మరణ భయము యొక్క దాస్యమునకు వారు లోబడిపోయారు. వాటి నుండి నేను వారిని విడిపించటానికి నేను కూడా మానవునిగా, నేను కూడా అబ్రహాము సంతానంగా వెళతాను, వారిని అపవాది యొక్క బంధకాల నుండి నేను విడిపిస్తాను, మరణం యొక్క బలము గలవాని నుండి చేతి నుండి నేను వారిని విడిపిస్తాను అని ప్రభువారు అబ్రహాము సంతానమయ్యారంట. ప్రభు ఎందుకు ఆయన అబ్రహాము సంతానమయ్యారో, ఎందుకు మానవుడయ్యాడో, ఈ లోకానికి దిగి వచ్చాడో హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు స్పష్టముగా. ఎందుకు దేవదూతల కన్నా తక్కువడయ్యాడు దేవదూతలకు ప్రభువు? ఎందుకు ఆ రక్షణకర్త మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనలను ఏ విధంగా పిల్లలని సహోదరులని పిలిచాడు, ఏ విధంగా ఆయన అబ్రహాము సంతానమయ్యాడు, ఆయన